నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మీరు చూస్తున్న ఈ 500 రూపాయల నోటు ఫేకా రియలా? ప్రస్తుతం ఈ క్వశ్చన్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. అసలు ఎందుకు ఈ క్వశ్చన్ తెర మీదకి వస్తోంది? ఇది ఎవరు తెర మీద తీసుకురావడం జరుగుతోంది? ఇది బయట మార్కెట్లో ప్రచారం ఉందా, లేకపోతే నిజంగానే ఇది ఫేకా రియలా అనే క్వశ్చన్ మళ్ళీ రైజ్ అవుతుందా? ఇది పుకారా లేకపోతే వాస్తవమా? ఈ విషయానికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మార్కెట్లో ఫేక్ 500 రూపాయల నోటు ప్రచారం ఉందట. ఈ నేపథ్యంలో గైడ్లైన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేస్తుంది. ఇంతకీ ఆ డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మీరు గమనిస్తే ఇది రియల్ 500 రూపీస్ నోట్, 500 రూపాయల నోటు నిజమైంది. ఇది ఫేక్ ప్రస్తుతం మార్కెట్లో ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంతకీ డిఫరెన్స్ ఏంటి అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు గమనిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఒరిజినల్ నోట్గా చెప్తున్న ఆ కరెన్సీని మీరు చూడొచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్యారంటీడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి ఇక్కడ నేను కాస్త ఆగే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు గమనిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, ఇక్కడ ఈ లెటర్ని చూడండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ లెటర్ని చూడండి. అబ్జర్వ్ చేశారు కదా, ఇక్కడ ఈయనే ఉంది, ఇక్కడ ఈయనే కనిపిస్తోంది. కానీ ఒక్కనొక సందర్భంలో ఈ ప్లేస్లోని ఏనే లెటర్స్ వస్తున్నాయట. ఇంకొన్ని సందర్భాల్లో ఈ అనేది కూడా లేదు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మీరే ఆ వీడియోలో చూడండి. చూస్తున్నారు కదా, ఈ మిస్ అయిన సందర్భం అదిగో అలా రిజర్వ్లో ఈ మిస్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఈ ప్లేస్లో ఏ అనేది వస్తుందంట. ఈ నేపథ్యంలోనే కాస్త ఈ అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు కాస్త సూచనలు, హెచ్చరికలు కూడా ఇస్తోంది ఆయా శాఖలకు సంబంధించి. ఈ నేపథ్యంలో డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐకి, అలాగే ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIUకి, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBIకి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, ఇన్ఫాక్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIAకి, అలాగే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBIకి, అలాగే మిగిలిన బ్యాంకులకు సంబంధించి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కావచ్చు, వీళ్ళకి కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా ఆ ఇష్యూకి సంబంధించి ఆలోచించి చూసి ప్రయత్నం చేయమంటోంది. ఒక నోట్కి సంబంధించి ప్రస్తుతం ఇది చర్చలో ఉంది. దాంతోపాటు ఫేక్ కరెన్సీ మార్కెట్లోకి దిగింది అనేది ఇటు RBI చెప్తున్నమాట. సో ఈ సినారియోలో మీ దగ్గర ఉన్న నోటు ఫేకా రియల్ అనేది చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం బ్యాంకర్స్కి సంబంధించి కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. అండ్ ఆ కరెన్సీకి సంబంధించి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ కరెన్సీ ప్రెజెంట్ మార్కెట్లోకి వచ్చిందంటూ కూడా అధికారిక వర్గాలు చెప్తున్నమాట. ఒకవేళ ఇటువంటివి ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలంటోంది ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం ఈ అంశాలకు సంబంధించి ఒకవేళ ఫేక్ కరెన్సీ ఉంటే కనుక వాటికి సంబంధించి వెంటనే అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ వెళ్లే ముందు బ్యాంకు వెళ్లే క్రమంలో చూసుకునే ప్రయత్నం చేయండి. అండ్ తీసుకునేటప్పుడు కూడా 500 రూపాయల నోటు తీసుకున్నప్పుడు కూడా చెక్ చేసుకున్నట్టు కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే మీకు తెలుసు, ఒక రియల్ కరెన్సీకి సంబంధించి ఎలా ఉంటుంది ఆ నోట్, ఆ గైడ్లైన్స్కి సంబంధించి ఒకసారి బ్యాంక్కి వెళితే అక్కడ వాళ్ళు సైన్ అతికించడమో లేకపోతే వాటికి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో వాటిని కూడా గుర్తుపెట్టుకొని రియల్ కరెన్సీ ఎలా ఉంటుంది, ఫేక్ కరెన్సీ ఎలా ఉంటుందో అనేది చూసే ప్రయత్నం చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా చిన్నది, ఇది సాధారణంగా ఎవరు పట్టించుకోం. ఈ అనేది ఉండదు. ఒకసారి ఏ కూడా ఇలా మిస్ అవుతుందంట. మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏ కూడా మీరు చూడొచ్చు, అక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ మిస్ అయింది. కొన్ని సందర్భాలు అయితే ఈ ప్లేస్లో ఏ ఉంటుంది. సో అదే కాదు, ఎక్కడైనా మిస్ అవ్వచ్చు కదా. ఫేక్ కరెన్సీకి ఏముంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి కాస్త కాషియస్గా ఉండాలంటూ ప్రభుత్వం చెప్తోంది. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ 10 మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం 500 రూపాయల నోటు తీసుకునే క్రమంలో కాస్త జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి. అండ్ చెబుతున్న ఈ సూచనలకు సంబంధించి కాస్త కాషియస్గా ఉండే ప్రయత్నం చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసు.